92.7 బిగ్ ఎఫ్ఎంలో శేఖర్ భాష ఇక్కడ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి దిశ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న విజయలక్ష్మి గారు. సో దిశ ప్రోగ్రామ్ వాళ్ళని రీచ్ అవ్వడానికి హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంది, నోట్ చేసుకోండి. 1800-419-1828. మళ్ళీ ఒకసారి 1800-419-1828. రైట్ మ్యామ్, ఇందాక మీరు మెంటల్ వెల్నెస్ అన్నారు. అసలు మెంటల్ వెల్నెస్ అంటే ఏంటి? హౌ డు వీ అండర్స్టాండ్ మెంటల్ వెల్నెస్? మెంటల్ వెల్నెస్ లేదా మానసిక స్వస్థత అనగానే మన మనసులోకి మనకున్న ఆలోచనలు లేదా భావాలు లేదా టెన్షన్స్ లేదా హ్యాపీనెస్, బాధ అనేది గుర్తుకొస్తూ ఉంటుంది. ఇంకా సీరియస్గా ఆలోచించాలి అంటే డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, లేదా బైపోలార్ సిమ్టమ్స్ కానీ ఇవన్నీ గుర్తొస్తాయి. జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా సహజం. అండ్ ఎవ్రీ డే కొత్త కొత్త ఛాలెంజెస్ అనేవి ఎదుర్కొంటూ ఉంటాం. ఈ ఛాలెంజెస్ పెద్దవి లేదా చిన్నవి అనే భేదం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, చదువులో ఏకాగ్రత పెట్టలేకపోవటం, లేదా కోపాన్ని నిగ్రహించలేకపోవటం, చిన్న విషయానికి ఆందోళన పడటం, ఎగ్జామ్ ఫియర్ కావచ్చు. ఈ ఛాలెంజెస్ ఏజ్ని బట్టి కూడా మారుతూ లేదా పెరుగుతూ ఉంటాయి. సో మానసిక అవగాహన వలన ఈ సమస్యలను ఎదుర్కొనే స్ట్రెంగ్త్ అనేది ఏర్పడుతుంది. సో చాలాసార్లు ఆ ఫిజికల్ వెల్నెస్ మీద ఫోకస్ చేస్తాం, కానీ ఆ మెంటల్ వెల్నెస్ అనేసరికి అశ్రద్ధ చేస్తూ ఉంటాం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అవగాహన అనేది ఇంపార్టెంట్. సో ఎవరన్నా ఆ సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు పేషెంట్గా దాని గురించి వినటం, లేదా వీ హ్యావ్ టు గైడ్ దెమ్ టు అ ప్రాపర్ పర్సన్. మనం సర్వే కానీ డేటా కనుక తీసుకుంటే 1 in 4 people at the age of 13 to 17 years suffer from mental illness. అండ్ యూత్లో ఎస్పెషలీ టీనేజ్ ఇయర్స్కి వస్తే, సో వన్ ఆఫ్ ది హైయెస్ట్ నోటెడ్ ఇల్నెస్ ఈజ్ మెంటల్ ఇల్నెస్, అండ్ దిస్ కెన్ ఆల్సో లీడ్ టు ద ఫిజికల్ ఇల్నెస్.